విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 470 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మిగిలిన పనులకు ఎట్టకేలకు టెండర్ ఖరారైంది. గత జనవరిలో టెండర్లను పిలువగా 4 సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో అతి తక్కువకు కోట్ చేసిన కేఎంబీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసిన ఏఐఐ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను జారీ చేసింది. మరో 10 రోజుల్లో ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసి గుత్తేదారు సంస్థ పనుల్ని ఆరంభించనుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 80% ఇప్పటికే పూర్తయ్యాయి. కొత్త టెర్మినల్ను గ్లాస్ అండ్ స్టీల్ స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. స్టీల్ స్ట్రక్చర్ ఇప్పటికే పూర్తయింది. వీటికి వెలుపలి వైపు గ్లాసులను బిగించే పనులు సగంలో ఆగిపోయాయి. భవనం మొత్తానికి విద్యుత్తు, సెంట్రల్ ఏసీ పనులు చేపట్టాలి. ఇవి కాకుండా మరికొన్ని తుది దశ పనులు మిగిలాయి. పాత గుత్తేదారు సంస్థను తప్పించడంతో గత 5 నెలలుగా పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ మిగిలిన 20% పనుల కోసం తాజాగా టెండర్లను పిలిచారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి అప్పగించాలని నిర్దేశించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ తీవ్ర జాప్యమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న లక్ష్యంలోగా పనుల్ని పూర్తి చేయాలని కొత్త గుత్తేదారు సంస్థకు భారత విమానయాన సంస్థ ఏఏఐ సూచించింది. ఈ మిగులు పనుల్ని పని విలువ ఆధారంగా కేఎంబీ సంస్థకు అప్పగించారు. రూఫ్, ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్ సహా ప్రతిదాన్ని వేర్వేరుగా విభజించి ఏ పని ఎంత జరిగింది, ఇంకా ఎంత చేపట్టాలి, బడ్జెట్ అంచనాలు ఎంత అవుతాయనేది పక్కాగా నిర్ణయించాకే గుత్తేదారు సంస్థకు అప్పగించారు. పనులు నిర్దేశించిన గడువులు 5 నెలల్లో పూర్తయితే కొత్త టెర్మినల్ భవనం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.